హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ఈరోజు వీడియోలో మనం ఒక జాబ్ నోటిఫికేషన్ వెబ్సైట్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలో తెలుసుకోబోతున్నాం అండి. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక నేను కొన్ని జాబ్ నోటిఫికేషన్ వెబ్సైట్స్ అనేవి మీకు డిస్ప్లే చేస్తున్నాను అండి. ఈ వెబ్సైట్లో ఏంటంటే వీళ్ళు జాబ్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏదైనా మన గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే వాటి గురించి దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే దీనికి ట్రాఫిక్ అనేది చాలా హ్యూజ్గా వస్తుంది, ఎర్నింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నా కానీ sarkarinaukaри.com, అదేవిధంగా ఈ ఇండియన్ జాబ్స్ అనేసి ఇవి రెండు కూడా ఏంటంటే మనం వర్డ్ప్రెస్లో డిజైన్ చేసుకోవాలి. సో మీరు కూడా ఈ విధంగా వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకొని మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలని కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీకు ఇంకో వెబ్సైట్ చూపిస్తున్నాను. ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇది బ్లాగర్లో చేశారండి. బ్లాగర్లో యూస్ చేసి టెంప్లెట్ అని చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్లాగర్లో ఈ విధంగా డెవలప్ చేయాలని మీకు కస్టమ్ HTML అనే ఆప్షన్స్ మీకు తెలిసి ఉండాలి. బట్ వర్డ్ప్రెస్లో మీకు అలా అవసరం లేదు. టోటల్గా దీన్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక వీళ్ళు గూగుల్ యాడ్స్ ద్వారా మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, యాడ్స్ పై గూగుల్. సో ఈ విధంగా వీళ్ళకి హ్యూజ్ ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్స్ అనేవి ఏం రిలీజ్ అవుతున్నాయి వాటి గురించి మీరు ఇన్ఫర్మేషన్ పెట్టి SEO చేస్తూ ఉన్నట్టయితే కనుక మీకు మంచి ట్రాఫిక్ రావడానికి ఉంటుంది. ఎందుకంటే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏదైనా పబ్లిక్కి యూస్ఫుల్గా ఉండే నోటిఫికేషన్స్ ఏం రిలీజ్ అయినా కానీ దీంట్లో మీరు ప్రొవైడ్ చేసి ట్రాఫిక్ని పొందొచ్చు. అయితే దీన్ని డిజైన్ చేసుకోవాలంటే మనం రెగ్యులర్గా ఒక థీమ్ ఇవి కాకుండా దీనికి కొన్ని పేజ్ బిల్డర్స్ అదేవిధంగా కొన్ని అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేవి కావాలండి. నార్మల్గా అయితే మీరు వాటిని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఈ వీడియోలో నేను మీకు వాటిని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఎటువంటి అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయకుండానే ఇటువంటి అడ్వాన్స్ వెబ్సైట్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో డెమో కోసం నేను ఈ వెబ్సైట్ అనేది తీసుకోవడం జరిగిందండి, sandeep360tech.xyz. ప్రజెంట్ ఈ వెబ్సైట్లో ఎటువంటి డేటా అనేది లేదు, జస్ట్ ఫ్రెష్ వర్డ్ప్రెస్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఉన్న డేటా అంతా కూడా నేను రిమూవ్ చేయడం జరిగింది. సో ఈ డేటా అలాగే రిమూవ్ చేయాలి ఏంటి, దానికి ఏ ప్లగిన్ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందని దాని గురించి నేను తర్వాత ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ముందుగా మీరేం చేయాలంటే గూగుల్లో digitalcommand.com అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మెనూలో మనకి టూల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే నేను లాస్ట్లో నేను ఒక ఫైల్ అనేది అటాచ్ చేయడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుందండి. నేను గూగుల్ డ్రైవ్ నుంచి ఫైల్ లింక్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడన్నా క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మీకు పైన కూడా డౌన్లోడ్ అనే సింబల్ కనిపిస్తుంది కదా. సో దీని మీద మీరు క్లిక్ చేసినా సరే మీకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుందండి. డౌన్లోడ్ ఎనీవే అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఫైల్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఫైల్లో నేను మీరు జాబ్ నోటిఫికేషన్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవడానికి దానికి రిలేటెడ్గా ఉండే థీమ్స్ ప్లగిన్స్ అన్ని కూడా అటాచ్ చేయడం జరిగిందండి. అది డౌన్లోడ్ చేసుకొని మీ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్టయితే మీకు ఈ ఫార్మాట్ అనేది డైరెక్ట్గా రావడం జరుగుతుంది. సో మీరు ఎటువంటి సెట్టింగ్స్ అనేవి చేయక్కర్లేదు. తర్వాత మీరేం చేయాలంటే సింపుల్గా మీరు ఏవైతే ఆర్టికల్స్ పెట్టాలనుకుంటున్నారో అదేవిధంగా ఎటువంటి కేటగిరీస్ తీసుకోవాలన్నో వాటిని మీరు కస్టమైజ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో దాని గురించి మీరు ఈ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో వన్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే మీ వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫైల్ అనేది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయిపోయిందని మనకి ఇది ఒక జిప్ ఫార్మాట్లో ఉంటుంది. సో దీన్ని ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా మీ వెబ్సైట్లో ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అయితే దాన్ని ఏ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలని కూడా మీకు స్టెప్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీరు స్టెప్ బై స్టెప్ చూస్తేనే క్లియర్గా అర్థమవుతుందండి. మీరు మధ్యలో ఎక్కడ స్కిప్ చేసినా సరే ప్రాసెస్ ఏ విధంగా చేయాలని మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఎక్కడ మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మనం ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి నేను ఈ గూగుల్ డ్రైవ్ లింక్ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఈ విధంగా మనకి డెమో వెబ్సైట్ ఉంది. దీంట్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించి మీరు దీంట్లో లాగిన్ అవ్వండి. వన్స్ మీ డాష్బోర్డ్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఉండడం జరుగుతుందండి. మనం ఏదైతే ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకున్నామో ఆ ఫైల్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేయాలంటే మనకి ఒక ప్లగిన్ అనేది కావాలండి. దాని గురించి మీరు ఏం చేయాలంటే ప్లగిన్స్లో యాడ్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. యాడ్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు సెర్చ్లో ఏం చేయాలంటే కనుక WP Vivid అని ఎంటర్ చేయండి. WPVIVID అని ఎంటర్ చేయగానే మనకు ఒక ప్లగిన్ అనేది రావడం జరుగుతుంది. సో మైగ్రేట్ అండ్ బ్యాకప్ వర్డ్ప్రెస్ WP Vivid బ్యాకప్ ప్లగిన్. ఈ ప్లగిన్ ఉపయోగించి మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ యొక్క డేటా మొత్తాన్ని కూడా మనం బ్యాకప్ అనేది తీసుకోవచ్చు మాన్యువల్గా. సో ఈ మాన్యువల్గా తీసుకున్న బ్యాకప్ని మన ల్యాప్టాప్ లేదా మన గూగుల్ డ్రైవ్లో కానీ సేవ్ చేసుకొని ఎప్పుడైనా మన వెబ్సైట్ ప్రాబ్లం వస్తే ప్రీవియస్ బ్యాకప్ని మనం అప్లోడ్ చేయడం ద్వారా మన బ్యాకప్ తీసుకున్నప్పుడు వెబ్సైట్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మళ్ళీ చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అందుకనేసి ఈ ప్లగిన్ అనేది మనకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ ప్లగిన్ గురించి నేను డీటెయిల్గా వేరే వీడియో కూడా చేస్తాను. ప్రజెంట్ మనం కంటిన్యూ చేయాలి కాబట్టి ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యాజ్ ఇట్ ఈస్ యాక్టివేట్ అని రావడం జరుగుతుంది. సో ప్లగిన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. సో యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్లో మనకి ఈ WP Vivid అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు
బ్యాకప్ నవ్ అని ఆప్షన్ ఉంది. బట్ మనం బ్యాకప్ తీసుకోవట్లేదు. మనం ఏం చేయాలంటే బ్యాకప్ని అప్లోడ్ చేయాలి. సో దాని గురించి మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీకు ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో అప్లోడ్ మీద క్లిక్ చేయండి. సో అప్లోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డ్రాప్ ఫైల్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇందాక మీరు ఏదైతే గూగుల్ డ్రైవ్ నుంచి ఫైల్ అని డౌన్లోడ్ చేసుకున్నారో దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయొచ్చు. లేదా ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి మీ కంప్యూటర్లో ఎక్కడైతే ఉందో దాన్ని మీరు అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో నేను ఇందాక మనం డౌన్లోడ్స్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేశాం కాబట్టి దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అప్లోడ్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది కదండి. ఇక్కడ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేయండి. అప్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి ప్రాసెస్ అనేది రన్ అవుతుంటుంది. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సో 5%, 6% అంటే మీ ఇంటర్నెట్ స్పీడ్ని డిపెండ్ అయ్యి ఈ ఫైల్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫైల్ సైజ్ అనేది నేను 50 MBకే తగ్గించడం జరిగింది కాబట్టి మీకు తొందరగానే ఒక 5 to 10 minutesలో మీకు అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ మీకు 100% అప్లోడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుందండి. ద అప్లోడ్ హ్యాస్ కంప్లీటెడ్ అనేసి వస్తుంది. ఇక్కడ మీరు ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీరు ఏదైతే బ్యాకప్ అనేది అప్లోడ్ చేశారో దాని ఫైల్ నేమ్ కనిపించడం జరుగుతుంది. రైట్ సైడ్లో మీకు రీస్టోర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందండి. సో డౌన్లోడ్ అంటే మళ్ళీ దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీస్టోర్ అంటే ప్రజెంట్ ఉన్న మన వెబ్సైట్లో ఈ బ్యాకప్ని మనం అప్లోడ్ చేయాలి కాబట్టి రీస్టోర్ మీద క్లిక్ చేయండి. రీస్టోర్ మీద క్లిక్ చేసినా మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ వీళ్ళు మనకి రీస్టోర్ అనే ఆప్షన్ మళ్ళీ చూపిస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు రీస్టోర్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ వీళ్ళు ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఆర్ యూ షూర్ టు కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది మనకి రన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో టోటల్గా అయితే మనం బ్యాకప్ అనేది దీంట్లో అప్లోడ్ చేసామో ఆ బ్యాకప్ అంతా కూడా మన వర్డ్ప్రెస్ వెబ్సైట్లో అప్డేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ప్రీవియస్గా ఉన్న డేటా అంతా కూడా రిమూవ్ అయిపోయి ఈ బ్యాకప్లో ఉండే డేటా అంతా కూడా మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్లోకి అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఎటువంటి హార్డ్ వర్క్ లేకుండానే నోటిఫికేషన్ వెబ్సైట్ని మీరు డిజైన్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మనకి రీస్టోర్ అనేది కూడా కంప్లీట్ అయిపోయిందని ఇక్కడ మీరు చూడొచ్చు. రీస్టోర్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని ఉంది కదా, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వర్డ్ప్రెస్ లాగిన్ అనేది అడగడం జరుగుతుందండి. అయితే మీరేం చేయాలంటే మీరు రెగ్యులర్గా లాగిన్ అయ్యే డీటెయిల్స్ కాకుండా సో ఇక్కడ నేను చూపించే డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలి. ఎందుకు అంటే కనుక మీరు ఇప్పుడు అప్లోడ్ చేసుకున్న డేటాబేస్ ఏదైతే ఉందో ఆ డేటాబేస్ అంతా కూడా నేను డిజైన్ చేసిన వెబ్సైట్ కాబట్టి ఆ వెబ్సైట్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉపయోగించి మీరు లాగిన్ అవ్వడం కుదురుతుంది. మీ ఓల్డ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది దీనికి వర్క్ చేయవు. సో దాని గురించి మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను. సో యూజర్ నేమ్ అనేది sandeep360@tech. సో దీంట్లో SD అండ్ దెన్ T ఇవి 3 కూడా క్యాపిటల్ లెటర్స్ అండి. పాస్వర్డ్ కూడా సేమ్ అదే పెట్టడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు sandeep360@tech అనేసి నేను పాస్వర్డ్ అనేది ఇచ్చాను. సో క్యాపిటల్ S, క్యాపిటల్ D, క్యాపిటల్ T ఈ 3 లెటర్స్ మాత్రం మీకు క్యాపిటల్లో ఉంటాయి. సో సేమ్ ఇవే క్రెడెన్షియల్స్ మీరు ఉపయోగించి దీంట్లో మీరు లాగిన్ అవ్వాలి. రెగ్యులర్గా మీరు యూజ్ చేసే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి మీకు వర్క్ అవ్వవు. ఎందుకనేది మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే ఫైల్ అనేది అప్లోడ్ చేశారో ఆ ఫైల్ యొక్క డేటాబేస్ డీటెయిల్స్ ఇవే ఉన్నాయి కాబట్టి మీరు ఇవే ఎంటర్ చేయాలి. సో లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ వస్తుందండి. సో ఇక్కడ నుంచి మీరు స్టెప్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో మనం బ్యాకప్ ఫైల్ అంతా కూడా మన దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రజెంట్ మన వెబ్సైట్ అనేది లుక్ ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. సో ప్రీవియస్గా మనకి ఈ విధంగా ఉండడం జరిగింది కండి. సో మన ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా హెలో వరల్డ్ అనేది మనకి ఈ విధంగా ఉంది. సో ప్రజెంట్ మన వెబ్సైట్ ఎలా ఉందనేది నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. సో చూసారు కదండి, మీరు ఎటువంటి హార్డ్ వర్క్ లేకుండానే ఒక నోటిఫికేషన్ వెబ్సైట్కి టోటల్ లుక్ అండ్ దెన్ అపీరియన్స్ ఏ విధంగా కావాలో అదంతా కూడా నేను ఒక సింగిల్ ఫైల్లో సెట్ చేసి ఇచ్చాను. సో మీరు ఎటువంటి హార్డ్ వర్క్ చేయక్కర్లేదు. ఇక్కడ నుంచి మీరంటే సింపుల్ ఎడిటింగ్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా సందీప్ జాబ్స్, దాని దగ్గర మీరు ఏదైతే పేరు పెట్టుకోవాలనుకున్నారో ఆ పర్టికులర్ నేమ్. నెక్స్ట్ ఒకవేళ మీరు మెనూలో ఇవన్నీ కూడా నేమ్స్ అనేవి మాన్యువల్గా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో అది మీకు పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదనమాట. అంటే ఏదైతే కేటగిరీ యాడ్ చేసుకోవడం, న్యూ కేటగిరీ యాడ్ చేసుకోవడం, న్యూ పేజ్ని యాడ్ చేసుకోవడం ఇవన్నీ సింపుల్గా అయిపోతాయి. బట్ మీ ఈ లేఅవుట్ అంతా కూడా డిజైన్ చేసుకోవడం మీకు ఒక 2-3 days టైం పడుతుంది. సో మీకు అంత టైం అనేది వేస్ట్ అవ్వకుండా, అదేవిధంగా బిగినర్ లెవెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్ఫ్యూజ్ అనేది అవుతారు. సో అటువంటి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉండడం కోసం నేను ఈ ఫార్మాట్లో మీకు టోటల్గా సెట్ చేయడం జరిగిందనమాట. టోటల్గా మనం బ్యాకప్ అనేది కూడా అంతా కూడా సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు మీరేం చేయాలంటే కనుక మీ వెబ్సైట్ యొక్క యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు మీ వెబ్సైట్ ఆల్రెడీ ఇందాక లాగిన్ అయి ఉన్నారు కదా, దాన్ని కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసిన లెఫ్ట్ సైడ్ మనకి డాష్ బోర్డ్లో యూజర్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుందండి. యూజర్లో మీరు ఏం చేయాలంటే యువర్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. యువర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. యువర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక లాస్ట్లో న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ మీకు కనిపించడం జరుగుతుంది. అకౌంట్ మేనేజ్మెంట్లో న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మీరు ఏం చేయాలంటే జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళు ఒక పాస్వర్డ్ అని జనరేట్ చేస్తారు. ఒకవేళ మీకు ఇది కావాలి అనుకుంటే దీన్ని మీరు సేవ్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే కానీ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసినట్టయితే కనుక మీరు ఏదైతే పాస్వర్డ్ అనేది పెట్టాలి అనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ
ఎంటర్ చేయండి. అయితే మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకునేటప్పుడు మీ పాస్వర్డ్లో ఒక క్యాపిటల్ లెటర్, ఒక సింబల్, అదేవిధంగా ఒక న్యూమరిక్ ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీ పాస్వర్డ్ అనేది హై సెక్యూర్గా ఉంటుంది. వన్స్ మీరు పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్డేట్ ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా, అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో నేను కూడా పాస్వర్డ్ అనేది చేంజ్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, పాస్వర్డ్ అనేది వెరీ వీక్ అని వచ్చిందండి. ఇలా మీరు ఎప్పుడు ఎంటర్ చేయకండి. మీ పాస్వర్డ్ అనేది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. పాస్వర్డ్ అనేది ఈ విధంగా స్ట్రాంగ్ అని వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. వీక్ కానీ గుడ్ కానీ అలా వస్తే మీరు యూజ్ చేయొద్దు. స్ట్రాంగ్ అంటే కొంచెం టిపికల్గా ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. వన్స్ మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని కనిపించడం జరుగుతుంది. అప్డేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది పాస్వర్డ్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం పాస్వర్డ్ అనేది సక్సెస్ఫుల్గా చేంజ్ చేసుకున్నాం అండి. నెక్స్ట్ మనం యూజర్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి కాబట్టి మీకు ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మీరు ఇందాక ఏదైతే బ్యాకప్ ఫైల్ అనేది మీ వర్డ్ప్రెస్లో అప్లోడ్ చేస్తారో ఆ ఫైల్లో నేను ఈ ప్లగ్గిన్ కూడా యాడ్ చేయడం జరిగింది. మీరు మళ్ళీ యాడ్ న్యూలోకి వెళ్ళి ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు ప్లగ్గిన్ అనేది యాక్టివ్ అయ్యింది కాబట్టి మీరేం చేయాలంటే అగైన్ మళ్ళీ ఇక్కడ యూజర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, యూజర్స్లో యూజర్ నేమ్ అప్డేటర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ మీరు చూసినట్టయితే కనుక యూజర్ నేమ్ అనేది ఏ విధంగా ఉందంటే sandeep360@tech అని ఉంది కదా, దీన్ని మీరు చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మీరు అప్డేట్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. సో అప్డేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి. మీరు ఏదైతే కొత్తగా యూజర్ నేమ్ పెట్టాలి అనుకుంటున్నారో సో న్యూ యూజర్ నేమ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే కొత్తగా నేమ్ అనేది పెట్టాలనుకున్నారో దాన్ని ఎంటర్ చేయండి. సో యూజర్ నేమ్ అనేది నేను ఈ విధంగా చేంజ్ చేయడం జరిగింది. చేంజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ యూజర్ నేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్డేట్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ వెబ్సైట్ యొక్క యూజర్ నేమ్ అనేది కూడా సక్సెస్ఫుల్గా చేంజ్ అయిపోయింది. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చేంజ్ అయిందో చెక్ చేసుకోవాలంటే మీరు ఒకసారి మీ వెబ్సైట్ నుంచి లాగౌట్ అవ్వండి. లాగౌట్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ మనకి లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కొత్తగా ఏవైతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్నారో వాటిని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. వన్స్ మీరు ఏవైతే కొత్తగా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకున్నారో వాటిని యూజ్ చేసి మీరు లాగిన్ అయ్యారు కదండి. సో బట్ మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఏవైతే మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ పెట్టుకున్నారో వాటిని మీరు సెక్యూర్గా ఉంచుకోవాలి. మీరు వాటిని మర్చిపోయినట్టయితే కనుక మళ్ళీ మీరు ఏదైతే హోస్టింగ్ అనేది ఉపయోగిస్తున్నారో ఆ హోస్టింగ్లోకి వెళ్ళి వాటిని రీసెట్ చేయాల్సి ఉంటుంది. సో అటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే కనుక మీరు ఎప్పుడైతే వాటిని అప్డేట్ చేసుకున్నారో అప్డేట్ చేసిన వెంటనే మీరు ఏదైనా నోట్ ప్యాడ్లో కానీ లేకపోతే ఏదైనా బుక్లో కానీ వాటిని మీరు కేర్ఫుల్గా సేవ్ చేసుకోండి. సో మనం సక్సెస్ఫుల్గా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది అండి. సో ప్రీవియస్గా మీరు అయితే బ్యాకప్ అప్పుడు నేను ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ప్రొవైడ్ చేసానో వాటిని మీరు ఇంకా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక మీ వెబ్సైట్లో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ గురించి మీరు స్టెప్ బై స్టెప్ ఎడిట్ చేసుకోవాలండి. దీనికి మీకు కొంచెం టైం అనేది పడుతుంది, వెంటనే అయిపోదు. సో ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, సెట్టింగ్స్లో మీరు జనరల్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు సైట్ టైటిల్, ట్యాగ్ లైన్ ఉంది కదా, వీటిని మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అనేవి మీ వెబ్సైట్లో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు సందీప్ జాబ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక సైట్ టైటిల్ మై జాబ్స్ అని, ట్యాగ్ లైన్ అండ్ లేటెస్ట్ జాబ్స్ అనేవి ఎంటర్ చేయడం జరిగింది. ఇదే విధంగా మీరు కూడా సైట్ టైటిల్ అదేవిధంగా ట్యాగ్ లైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే మీకు ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఈమెయిల్ అడ్రస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి అనేది ఉపయోగిస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో నేను ఎగ్జాంపుల్గా నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయడం జరుగుతుంది, politicssandeep@gmail.com. సో ఎంటర్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్లో సేవ్ చేంజెస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. సో మన సెట్టింగ్స్ అనేవి సేవ్ అవ్వడం జరిగిందండి, సెట్టింగ్స్ సేవ్ అని కనిపిస్తుంది కదా. సో అగైన్ మళ్ళీ మీ వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మీరు రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేసిన తర్వాత మీరైతే టైటిల్ అండ్ దెన్ ట్యాగ్ లైన్ ఇచ్చావో అవి ఇక్కడ చేంజ్ అవ్వడం మీరు క్లియర్గా చూడొచ్చు. సో చూసారు కదా, మై జాబ్స్ దెన్ లేటెస్ట్ జాబ్స్ నేను ప్రొవైడ్ చేశాను. సో ఇదే విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ప్లగ్గిన్స్ అనే ఆప్షన్ మనకు కనిపించడం జరుగుతుంది కదా. సో ప్లగ్గిన్స్లో ఇన్స్టాల్ ప్లగ్గిన్స్ మీద క్లిక్ చేయండి. దీంట్లో నేను డిఫరెంట్గా కొన్ని ప్లగ్గిన్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ప్రొవైడ్ చేసే ప్లగ్గిన్ వచ్చేసి ఆస్ట్రా ప్రో, అంటే మనం ప్రో ఆస్ట్రా థీమ్ని ఉపయోగిస్తున్నాము. అదేవిధంగా క్లాసిక్ ఎడిటర్. సో క్లాసిక్ ఎడిటర్ అనేది మనం వెబ్సైట్లో ఆర్టికల్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇందాక మనం ఈజీ యూజర్ నేమ్ అప్డేటర్ అనేది యూజ్ చేసాం కదండి, అంటే మన యూజర్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవడం కోసం. వన్స్ మీరు యూజర్ నేమ్ అనేది చేంజ్ చేసుకున్న తర్వాత మీకు ఇది అవసరం లేకపోతే మీరు దీన్ని డీయాక్టివేట్ చేసి డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో కూడా మీరు యూజర్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని మీరు ఇలాగే ఉంచుకోండి. నెక్స్ట్ మనం వర్డ్ప్రెస్ అనేది డిజైన్ చేసుకోవడానికి ఎలిమెంటర్ అనే ఒక పేజ్ బిల్డర్ని ఉపయోగిస్తున్నాను. నేను ఫ్యూచర్లో ఈ ఎలిమెంటర్ గురించి ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ట్యూటోరియల్స్ చేస్తాను. ప్రజెంట్ అయితే దీని గురించి మీకు ఈ వెబ్సైట్కి ఎంతవరకు కావాలో అంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కస్టమైజర్ అనమాట, మనం డేటాని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసినట్టయితే కనుక లిస్ట్ కేటగిరీ పోస్ట్. సో ఈ ప్లగ్గిన్ అనేది మనం ఏదైతే కేటగిరీ ఆఫ్ పోస్ట్ పెడుతున్నామో వాటిని మనం ఫ్రంట్ పేజ్లో చూపించడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు సర్కారీ నౌకరీ అనేసి కొన్ని లిస్ట్ రావడం జరిగింది.
గవర్నమెంట్ జాబ్స్ అనేసి కొన్ని లిస్ట్ రావడం జరిగింది. సో ఈ విధంగా మనం లిస్ట్ వైజ్గా చూపించాలి అనుకుంటే మనకి ఈ ప్లగిన్ అనేది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకనేసి ఈ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మీరు చూసినట్టే కనుక ఎస్జీ ఆప్టిమైజర్. ఈ ప్లగిన్ అనేది కేవలం సైక్లోన్ హోస్టింగ్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుందండి. మీరు కనుక గోడాడీ కానీ బిగ్ రాక్ కానీ ఇలా వేరే ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీరు హోస్టింగ్ తీసుకున్నట్టయితే కనుక మీరు దీన్ని డీయాక్టివేట్ చేసి డిలీట్ చేయొచ్చు. ఇది మీకు యూస్ఫుల్గా ఉండదు. ఓన్లీ సైక్లోన్ హోస్టింగ్ యూస్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్లో WP Vivid బ్యాకప్ ప్లగిన్ ఉంది కదా, ఈ ప్లగిన్ అనేది మన వర్డ్ప్రెస్ వెబ్సైట్ని మాన్యువల్గా బ్యాకప్ తీసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దీన్ని మీరు డిలీట్ చేయకండి. సో దీంట్లో ఏమేమి ప్లగిన్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటితో పాటు మీకు ఏమైనా అడిషనల్ ప్లగిన్స్ కావాలంటే వాటిని కూడా ఇన్స్టాల్ చేయండి. ఎగ్జాంపుల్గా Yoast SEO, యాడ్ టు ఎనీ షేరింగ్ బటన్స్, లిమిట్ లాగ్నైజర్, ఈ విధంగా మనకి డిఫరెంట్గా ఉన్నాయి కానీ వాటిని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఎక్కువ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ వెబ్సైట్ అనేది లోడింగ్ టైం ఎక్కువ తీసుకుంటుందండి. అందుకని మీకు ఏవైతే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయో ఆ ప్లగిన్స్ మాత్రమే యూస్ చేయండి. అన్నెసరీ ప్లగిన్స్ అనేవి ఎప్పుడు కూడా డీయాక్టివేట్ చేసి డిలీట్ చేసేయండి. సో ప్లగిన్స్లో మనం టోటల్గా అన్ని కూడా చెక్ చేసుకున్నాం. అవి ఏ విధంగా పనిచేస్తాయి ఏంటి అనేది కూడా క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ హోమ్ పేజ్ ఏదైతే ఉందో ఈ హోమ్ పేజ్ని ఏ విధంగా ఎడిట్ చేయాలని మీకు క్లియర్గా చూపిస్తాను. దాని గురించి మీరేం చేయాలంటే ఇక్కడ మీకు పేజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పేజెస్ మీద కర్సర్ ప్లేస్ చేసి ఆల్ పేజెస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్లో ఏమేమి పేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ. ఒకవేళ మీరు ఈ పేజెస్ యొక్క నేమ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు ఎడిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో ఎడిట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏదైతే పేజ్ అనేది చేంజ్ చేయాలనుకున్నారో క్లిక్ చేసిన తర్వాత ఆ పేజ్ యొక్క నేమ్ అనేది మీరు ఏదైతే నేమ్ పెట్టాలి అనుకుంటున్నారో, సో ఎగ్జాంపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఎంటర్ చేయడం జరిగిందండి. సో వన్స్ హాల్ టికెట్ డౌన్లోడ్ అని ఎంటర్ చేసిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ పర్మాలింక్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని కూడా మీరు ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పర్మాలింక్ అనేది ప్రీవియస్గా ఉన్న అడ్మిట్ కార్డు ఉంది కాబట్టి మీరు కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఏదైతే మీరు టైటిల్ అనేది ప్రొవైడ్ చేశారో దాన్ని కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. ఇలా చేంజ్ చేయడం ద్వారా మనకి SEO పరంగా హెల్ప్ అవుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ అనేది ప్రీవియస్గా ఉన్న నేమ్ నుంచి న్యూ నేమ్కి చేంజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీకు అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్గా మనకి లేటెస్ట్ అడ్మిట్ కార్డ్ అని ఉందండి. ప్రజెంట్ మన హాల్ టికెట్ డౌన్లోడ్ అనేసి పేజ్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవడం జరిగింది. సో ఇదే విధంగా మీరు సింపుల్గా ఏవైతే చేంజెస్ చేయాలనుకున్నారో ఆ నేమ్స్ అనేవి చేంజ్ చేసుకుంటే ఇదే వెబ్సైట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు ఫ్రంట్ పేజ్ అనేది ఎడిట్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఇండియన్ జాబ్స్, లేటెస్ట్ సర్కారీ జాబ్స్, బ్యాంక్ జాబ్స్, టెక్నాలజీ జాబ్స్ అనేసి ఒక టైటిల్ కనిపించబోతుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ పేజ్ ఎలిమెంటర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేయండి. సో ఈ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ అనేది మన వెబ్సైట్ యొక్క లుక్ని క్రియేట్ చేసుకోవడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించాలన్నది ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో వన్స్ మీరు ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఏదైతే ఫ్రంట్ పేజ్ ఉందో ఆ ఫ్రంట్ పేజ్ డేటా అంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో మనం చేంజెస్ అనేవి ఏ విధంగా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫస్ట్ చూసినట్టే SBI రిక్రూట్మెంట్ 2019 అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేయండి. ఓకే, చూసారు కదా. సో నేను SBI దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ టైటిల్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, లెఫ్ట్లో టెక్స్ట్ అనే ఆప్షన్ రావడం జరుగుతుంది. సో SBI స్టడీ బుక్ అని నేను ఎగ్జాంపుల్గా ప్రొవైడ్ చేశాను. ఈ విధంగా మీరు ఏదైతే ప్రొవైడ్ చేయాలనుకున్నారో దాని గురించి ఇక్కడ మీరు ఐకాన్ అనేది క్రియేట్ చేసుకోండి. వీటన్నిటిని కూడా బటన్స్ అంటారండి, టెక్స్ట్ బటన్స్ అంటారు. మీరు ఏ విధంగా కావాలంటే వాటిని ఆ విధంగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఒక సపరేట్గా దీనికి ఏదైనా మీరు లింక్ అనేది యాడ్ చేయాలనుకుంటే సో ఈ SBI స్టడీ బుక్స్ గురించి మీ వెబ్సైట్లో ఒక పేజ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే ఆ పేజ్ యొక్క లింక్ని ఇక్కడ మీరు పేస్ట్ చేయాల్సి ఉంటుంది సింపుల్గా. సో అప్పుడు ఏమవుతుందంటే ఎవరైనా వచ్చి ఈ SBI స్టడీ బుక్ మీద క్లిక్ చేయగానే మీరు ఏదైతే పేజ్ అనేది లింక్ చేశారో ఆ లింక్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ మీరు ఈ విధంగా ఏవైతే చేంజెస్ చేసుకోవాలనుకున్నారో ఆ చేంజెస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుందండి. అప్డేట్ మీద క్లిక్ చేయండి. సో అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏవైతే ప్రజెంట్ ఇప్పుడు చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ వెబ్సైట్లో కనిపిస్తాయి. సో ప్రీవియస్గా మనకి ఈ విధంగా ఉండడం జరిగింది. నేను ఈ పేజ్ని రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత మీరు చూసినట్టయితే కనుక మనం ప్రజెంట్ ఏవైతే చేంజెస్ చేసామో అది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు కలర్ చేంజ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఎక్స్ట్రాగా బటన్స్ అనేవి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇలాగా కర్సర్ ప్లేస్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇదొక సెక్షన్ అనమాట. ఈ సెక్షన్ మీద మీకు డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద మీకు ఇంకో సెక్షన్ రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు దీని కలర్స్, నేమ్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలంటే మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకున్నారో ఆ పర్టికులర్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. UPCL రిక్రూట్మెంట్ అని ఉంది కదా, దీన్ని మీరు చేంజ్ చేయాలనుకుంటే ఇందాక మనం ఏ విధంగా అయితే టెక్స్ట్ అనేది చేంజ్ చేసామో అదేవిధంగా మనం ఇక్కడ టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీరు ఏదైతే ఎంటర్ చేయాలనుకున్నారో. సో నేను NPCL జాబ్స్ అని ఎంటర్ చేయడం జరిగింది. ఇక నాకు ఈ కలర్ వద్దు, వేరే కలర్ కావాలి. దాని గురించి ఇక్కడ మనకి స్టైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, స్టైల్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని తీసేసి మనకి కావాల్సింది వేరే కలర్ కాబట్టి మీరు పర్టికులర్ ఏదైతే కలర్ పెట్టాలనుకున్నారో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం డ్రాగ్ చేస్తుంటే కలర్స్ అన్నీ కూడా మనకి చేంజ్ అవుతుంటాయి. సో ఈ విధంగా జస్ట్ మీరు బేసిక్ మోడిఫికేషన్స్, మీరు ఎక్కువ హార్డ్ వర్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ మీరు ఏవైతే కేటగిరీస్ పెట్టాలనుకున్నా వాటన్నిటి గురించి కూడా మీరు ఈ లేఅవుట్ టోటల్గా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ 3 కేటగిరీస్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ సర్కారీ నౌకరీ, సెకండ్ వన్ అడ్మిట్ కార్డ్, థర్డ్ వన్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్. అయితే మీరు గవర్నమెంట్ జాబ్ కాకుండా ప్రైవేట్ జాబ్ అనేది ఎంటర్ చేయాలనుకుంటే మీరేం చేయాలంటే ముందుగా మీ వెబ్సైట్లో ప్రైవేట్ జాబ్ అనే ఒక కేటగిరీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ప్రైవేట్ జాబ్ కేటగిరీని ఎంటర్ చేయగానే ఏమవుతుందంటే దాని యొక్క నేమ్ అనేది ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసి దానికి సంబంధించిన ఒక కోడ్ ఉంటుంది, కేటగిరీ లిస్ట్. ఇందా మనం ఒక ప్లగిన్ అనుకున్నాం కదా, కేటగిరీ లిస్ట్ ప్లగిన్ అనేసి, ఆ ప్లగిన్ ఉపయోగించి ఒక కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ని మనం ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఆ కోడ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు చూపించబోతున్నాను. సో స్టెప్స్ అనేవి మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అడ్మిట్ కార్డు దగ్గర నేనేం చేస్తున్నాను అంటే హాల్ టికెట్ అని పెడుతున్నాను, HALLTICKET. సో హాల్ టికెట్ అని నేను ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన మనం ఇక్కడ ఏం చేయాలంటే ఒక కోడ్ అనేది ప్లేస్ చేయాలి. సో కోడ్ అనేది ప్లేస్ చేయాలి కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు క్యాటలిస్ట్ ఐడి నెంబర్ పోస్ట్ 20 అండ్ సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే కేటగిరీ పెడుతున్నారో ఆ కేటగిరీ యొక్క కోడ్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ మన 570 ఉంది కదా, ఒకవేళ మీకు 58 అనుకోండి. సో 58 అనేది ఎంటర్ చేయాలి. అయితే ఆ కోడ్ ఏంటి అనేది మీరు ఏ విధంగా తెలుసుకోవాలంటే అగైన్ మళ్ళీ న్యూ ట్యాబ్లో మీరు మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ యొక్క డాష్ బోర్డ్ని మీరు ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి పోస్ట్లో కేటగిరీస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కేటగిరీస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని కేటగిరీస్ నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఒకవేళ మీకు ఈ కేటగిరీస్ అనేవి వద్దు అనుకుంటే ఇక్కడ మనకి న్యూ కేటగిరీ అనే ఆప్షన్ ఉంది కదా, న్యూ కేటగిరీలో మీరు నేమ్ ఇవ్వాలి. సో మన కేటగిరీ వచ్చేసి ప్రజెంట్ హాల్ టికెట్ అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేస్తే యాడ్ న్యూ కేటగిరీ అనే ఆప్షన్ మీకు కనిపించడం జరుగుతుంది. సో యాడ్ న్యూ మీద క్లిక్ చేయండి. సో మీ కేటగిరీ అనేది సక్సెస్ఫుల్గా ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా హాల్ టికెట్ అనేసి. అయితే మీ కేటగిరీ యొక్క కోడ్ అనేది మీకు తెలియాలనుకుంటే మీరు దీన్ని కొంచెం డీటెయిల్గా చూడండి. మీరు ఏదైతే కేటగిరీ అప్లోడ్ చేస్తున్నారో, మీరు ఏదైతే కేటగిరీ పెట్టాలి అనుకున్నారో ఆ కేటగిరీ మీద మీరు కర్సర్ ప్లేస్ చేయండి. కర్సర్ ప్లేస్ చేసిన తర్వాత మీకు ఈ ప్లేస్లో మీకు ఒక కోడ్ అనేది కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను ఢిల్లీ జాబ్స్ మీద కర్సర్ ప్లేస్ చేయగానే మీ ఇక్కడ కోడ్ అనేది కనిపిస్తుంది కదా ID 560. సో ఈ ID 560 అనేది ఆ పర్టికులర్ ఢిల్లీ జాబ్స్ యొక్క కేటగిరీ కోడ్ అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ప్లేస్ చేశారు. సో ID 345 అనేది మీ ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా, ID 345 అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కేటగిరీ లిస్ట్ ID. నెక్స్ట్ బీహార్ జాబ్స్ మీద ప్లేస్ చేసినట్టుగా 217. మీరు ఏదైతే కేటగిరీ మీద కర్సర్ అనేది ప్లేస్ చేస్తారో ఆ పర్టికులర్ కేటగిరీ యొక్క ఐడి అనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మన హాల్ టికెట్ అనేది ప్లేస్ చేయాలి కాబట్టి నేను దాన్ని ప్లేస్ చేశాను. మన ఐడి నెంబర్ వచ్చేసి 905. సో అగైన్ మరి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ 58 దగ్గర ఏదైతే ఉందో మనం ఎంటర్ చేసామో అక్కడ మీరు ఏం చేయాలంటే 905 అని ఎంటర్ చేయండి. సో మనం కేటగిరీ అనేది ఎంటర్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత మీరు అప్డేట్ ఫైల్ మీద క్లిక్ చేయండి. మన కేటగిరీ అనేది ఇక్కడ లింక్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మన హాల్ టికెట్ రిలేటెడ్గా ఎటువంటి పోస్ట్ పెట్టినా సరే ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే కోడ్ ప్లేస్ చేసామో ఆ ప్లేస్లో యాడ్ అవుతుంది అనమాట. సో అది కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. సో యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాను. పోస్ట్లో క్లిక్ చేసిన తర్వాత సో టెస్ట్ హాల్ టికెట్ ఓకే టెస్ట్ అనేసి ఇచ్చాను. ఇక్కడ మీరు చూడవచ్చు మీరైతే హాల్ టికెట్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ప్రొవైడ్ చేయండి. సో ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆల్ కేటగిరీస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఆల్ కేటగిరీస్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు ఏదైతే కేటగిరీ మీరు యాడ్ చేయాలి అనుకున్నారో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సింది హాల్ టికెట్ కాబట్టి హాల్ టికెట్ నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా మనం ఎలా అయితే SEO పరంగా చేసుకుంటామో ట్యాగ్స్ కానీ ఫ్యూచర్ ఇమేజ్ అవన్నీ కూడా మీరు రెగ్యులర్గా పెట్టేసుకోండి. ఇక్కడ మీకు పబ్లిష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, పబ్లిష్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఆర్టికల్ అనేది పబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మన వెబ్సైట్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో వ్యూ సైట్ మీద క్లిక్ చేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనం ఏదైతే ఆర్టికల్ అనేది అప్లోడ్ చేసామో టెస్ట్ హాల్ టికెట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ రావడం జరిగింది. సో మీరు హాల్ టికెట్ అనే కేటగిరీలో ఎటువంటి పోస్ట్ పెట్టినా సరే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు హైలైట్ అవుతాయండి. సో కోడ్ అనేది మన ఇక్కడ 20 అనేది తీసుకోవడం జరిగింది కాబట్టి మీకు ఏమవుతాయంటే ఫస్ట్ 20 ఆర్టికల్స్ అనేవి ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఒకవేళ మీకు 5 కనిపించాలంటే 5 సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీరు ఇక్కడ డిఫరెంట్గా బ్యాంకింగ్ జాబ్స్, ఇంజనీరింగ్ జాబ్స్, రైల్వే జాబ్స్ ఉన్నాయి, వీటన్నిటి కూడా మీరు ఎడిట్ చేసుకోవాలన్నమాట. సో సింపుల్గా మీరు ఇవే స్టెప్స్ ఫాలో అయ్యి
మీరు ఏవైతే చేంజెస్ చేసుకోవాలో ఆ చేంజెస్ అనేవి ఎడిట్ చేసుకొని మీ వెబ్సైట్ యొక్క లుక్ని మొత్తాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కలర్స్ లాంటివి అంటే లైక్ ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు కలర్స్ అనేవి కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. సో మెనూస్ అనేవి చేంజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ అపీరియన్స్లో కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంది కదా, కస్టమైజ్లోకి వెళ్ళండి. సో కస్టమైజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి మెనూస్ చేంజ్ చేసుకోవడం, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవడం అవన్నీ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మనకి టోటల్గా కస్టమైజేషన్ డాష్బోర్డ్ ఓపెన్ అవడం జరిగింది. మనకి హెడర్లో కలర్ చేంజ్ చేయాలనుకున్నాం కాబట్టి హెడర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రైమరీ హెడర్ అనే ఆప్షన్ ఉంది, ప్రైమరీ హెడర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక కింద కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, కలర్ అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఇక్కడ మీరు ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మెరూన్ కలర్ తీసుకోవడం జరిగింది, నాకు బ్లూ కలర్ కావాలి. సో బ్లూ కలర్ ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ హార్డ్ వర్క్ అనేది చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏ విధంగా కస్టమైజేషన్ కావాలనేదో ఆ కస్టమైజేషన్ మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకటే రోజు మీకు టోటల్గా కంప్లీట్ అవ్వదు. ఫస్ట్ ఒక ఫార్మాట్ని క్రియేట్ చేసుకోండి. సో మీరు ఎటువంటి కేటగిరీస్ ఆఫ్ పోస్ట్ పెట్టాలి అనుకుంటున్నారు, సో ఆ కేటగిరీస్ అన్నీ కూడా ఒక నోట్బుక్లో క్లియర్గా రాసుకోండి. సో దానికి ఎటువంటి పేజెస్ కావాలి, సో ఆ పేజెస్ అన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఏవైతే కేటగిరీస్ పెట్టాలనుకున్నారో ఆ కేటగిరీస్ మీరు డైరెక్ట్గా మెనూలో యాడ్ చేయాలి అనుకుంటే ముందుగా మీరు కేటగిరీస్ అనేవి క్రియేట్ చేసుకోవాలండి. అగైన్ మళ్ళీ పోస్ట్లో మనకి కేటగిరీస్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ కేటగిరీస్ అనే ఆప్షన్లో మీకు అవసరం లేని కేటగిరీస్ అన్నీ కూడా మీరు డిలీట్ చేయండి. సో నేను ఎగ్జాంపుల్గా మీకు ఇవన్నీ ఉంచాను అంతే. ఒకవేళ మీకు అవసరం లేకపోతే వీటన్నిటిని కూడా డిలీట్ చేయండి. ఇక్కడ మనకి యాడ్ న్యూ కేటగిరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మీరు ఏదైతే కేటగిరీ పెట్టాలనుకో దాని యొక్క నేమ్ ఇచ్చి యాడ్ న్యూ కేటగిరీ బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీ కేటగిరీని యాడ్ అయిపోతుంది. సో యాడ్ అయిపోయిన తర్వాత దానికంటూ ఒక కోడ్ అనేది మీకు జనరేట్ అవుతుంది. మీకు కర్సర్ ప్లేస్ చేయగానే ఆ కోడ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది కదా, ఆ కోడ్ని మీరు కాపీ చేసి ఎక్కడైతే మీరు ప్లేస్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ సెక్షన్, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్త సెక్షన్ని ప్లేస్ చేయాలి అనుకున్నారు. సో ఈ సర్కారీ జాబ్స్ కానీ బ్యాంక్ జాబ్స్ ఇవి ఉన్నాయి కదా, వీకి కొత్త సెక్షన్ మీరు యాడ్ చేయాలనుకుంటే సేమ్ ఇదే కోడ్, ఎక్కడైనా సరే సేమ్ ఇదే కోడ్ అండి. దానికి మీరు ఏం చేయాలంటే జస్ట్ కేటగిరీ నెంబర్ అనేది చేంజ్ చేస్తే సరిపోతుంది. సో క్యాటలిస్ట్ ఐడి అని మీకు కనిపిస్తుంది కదా, సో మీరు ఏదైతే కేటగిరీ క్రియేట్ చేసుకొని దాని యొక్క ఐడిని మీరు ప్లేస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ కేటగిరీలో మీరు ఏం పోస్ట్ పెట్టినా సరే అవన్నీ కూడా మీ ఇక్కడ రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీ వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు కొత్త సెక్షన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న సెక్షన్స్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ మీద క్లిక్ చేసి కొత్త సెక్షన్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు యాడ్ న్యూ సెక్షన్ ఒక పింక్ కలర్ ప్లస్ బటన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏ టైప్ ఆఫ్ సెక్షన్ కావాలి అంటే సింగిల్ లేయర్ సెక్షన్ కావాలా, డబుల్ లేయర్, త్రిబుల్ లేయర్, 4 లేయర్స్. సో లేయర్స్లో మనకి పార్టీషన్ డిఫరెన్షియేట్ విధంగా మనకి ఈ విధంగా చాలా ఉన్నాయి. సో మీకు ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏవైనా 2 సెక్షన్స్ని యాడ్ చేయాలనుకున్నారు, సో ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకొని మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, ఇక్కడ ఒక నేమ్, అదేవిధంగా ఇక్కడ ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి. దానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎడిట్ సెక్షన్లో ఇక్కడ మనకి 4 డాట్స్ కనిపిస్తున్నాయి, డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. దీన్ని టెక్స్ట్ హెడ్డింగ్ అంటారు. సో ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్నాం, ఇలా జస్ట్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో దాన్ని డ్రాగ్ చేసి ఈ విధంగా డ్రాప్ చేయండి. డ్రాప్ చేసిన తర్వాత ఈ హెడ్డింగ్ టైటిల్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో హెడ్డింగ్ టైటిల్ ఏదైతే మీరు ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ ప్రొవైడ్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత దీనికి అలైన్మెంట్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ అలైన్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి కింద. సో అలైన్మెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అవి చేంజ్ చేసుకోండి. ఇక్కడ మనకి స్టైల్ అనే ఆప్షన్ ఉంది, స్టైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందా మనం టెక్స్ట్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్, అదేవిధంగా మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ కలర్ అనేది ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. చూసారు కదా, సో టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేసుకుందాం. మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలంటే అడ్వాన్స్లో మనకి స్క్రోల్ ఆన్ చేసినట్టే మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, కలర్ మీద సెలెక్ట్ చేసినట్టయితే కనుక మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏదైతే కలర్ని సెలెక్ట్ చేశారో సేమ్ అదే కలర్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మీకు కలర్ కోడ్ అనేది అవైలబుల్ ఉంటుందండి. సో దానికి మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ ఈ కలర్ కోడ్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సెకండ్ సెక్షన్లో కూడా మీరు సేమ్ అదే కలర్ కావాలనుకుంటున్నారు కాబట్టి అగైన్ మళ్ళీ అడ్వాన్స్లోకి వెళ్ళండి, బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మీరు కలర్ అనేది చేంజ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి కలర్లో సెలెక్ట్ చేసుకొని మీ ఇంత కాపీ చేసిన కోడ్ని ఇక్కడ ప్లేస్ చేసినట్టయితే కనుక మీ ఇక్కడ ఏదైతే కలర్ కోడ్ అనేది ప్రొవైడ్ చేస్తారో సేమ్ అదే కలర్ కూడా పక్కన సెక్షన్ కూడా రావడం జరుగుతుంది. లేకపోతే కనుక మీరేం చేయొచ్చు అంటే ఇక్కడ ఉన్న సెక్షన్ ఏదైతే ఉందో ఈ సెక్షన్ని జస్ట్ సింపుల్గా కాపీ చేయండి. డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ సెక్షన్ని మీరు డిలీట్ చేయండి. డిలీట్ చేశారు కదా, దీన్ని జస్ట్ మీరు ఇక్కడ డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. సో చూసారు కదా, ఈ విధంగా డ్రాగ్ చేసి డ్రాప్ చేసి కూడా మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎలిమెంటర్ అనేది చాలా ఈజీగా మీ వెబ్సైట్ని కస్టమైజ్ చేసుకోవడం బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నా digitalcommand.comలో టూల్స్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేశాను కదండి.
దీంట్లో కూడా నేను అన్నీ ఈ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ ఉపయోగించి డిజైన్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఈ ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ను ఉపయోగించి డిజైన్ చేసుకోవచ్చు. బట్ మీకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అంతే ఏం లేదు. ఎందుకంటే మీకు స్టెప్స్ అనేవి తెలియదు కాబట్టి, ఏ ఆప్షన్ ఎలాగో పనిచేస్తుందో మీకు ఐడియా ఉండదు కాబట్టి, సో మీరు స్లోగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే వితిన్ 3-4 డేస్లోనే బ్యూటిఫుల్గా మీ టోటల్ వెబ్సైట్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు టోటల్గా ఫ్రంట్ పేజ్ ఫార్మాట్ అంతా కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలి అంటే కనుక రెగ్యులర్గా పోస్టులు పెడుతూ వెళ్తే సో సక్సెస్ఫుల్గా మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఒక జాబ్ నోటిఫికేషన్ వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో టోటల్గా డిజైనింగ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బ్యాకప్ ఫైల్స్ అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేశాను కదండి. సో దీని గురించి నేను 2 డేస్ అనేది హార్డ్ వర్క్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే బిగినర్కి కూడా ఈజీగా ఇటువంటి అడ్వాన్స్ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవడం కోసం ఒక కస్టమ్ డిజైన్ నేను క్రియేట్ చేసి దాని గురించి ఒక బ్యాకప్ ఫైల్ అనేది క్రియేట్ చేసి ఎటువంటి ప్లగ్గిన్స్ కావాలి ఆ ప్లగ్గిన్స్ అన్ని కూడా మీ బ్యాకప్ ఫైల్లోనే ఇన్బిల్డ్ చేసి టోటల్గా ఈ సెటప్ అంతా చేయడం జరిగింది. నా హార్డ్ వర్క్ మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. సో దాని గురించి మీరు చేయాల్సింది ఏం లేదు, నా ఛానల్ని కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, అదేవిధంగా ఆ వీడియో సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది చేయండి. అప్పుడు ఏమవుతుందంటే నా ఛానల్ యొక్క ఎంగేజ్మెంట్ పెరిగి ఎక్కువ మంది రీచ్ అవ్వడం, మీకులాగే ఇంకా చాలామంది డిజిటల్ మార్కెటింగ్ టాపిక్స్ అనేవి ఫ్రీగా నేర్చుకోవచ్చు. సో నా మెయిన్ అంబిషన్ అదే అండి, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేవి ఫ్రీగా నేర్చుకోవాలి, అందరికీ అందచేయాలనేది నా మోటివ్. కాబట్టి నేను మీకు ఎటువంటి ఖర్చు లేకుండానే టోటల్గా మీరు వెబ్సైట్స్ అనేవి ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ప్లగిన్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలి, సో ప్రతి ఒక్కరు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన వల్ల కేవలం హోస్టింగ్కే. ఎందుకు మనం హోస్టింగ్కి ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మనకి అడ్వాన్స్గా వెబ్సైట్ మెయింటైన్ చేయాలంటే తప్పకుండా మీకు అడ్వాన్స్ హోస్టింగ్ ప్రొవైడర్స్ కావాలండి. అందుకని మీకు సైగ్రౌండ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో సైగ్రౌండ్ ఉపయోగించి బిగినర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా అడ్వాన్స్ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు కాబట్టి నేను సైగ్రౌండ్ అనేది రికమెండ్ చేస్తున్నాను. సో లోడింగ్ పరంగా కానీ అదేవిధంగా మీ వెబ్సైట్ పర్ఫార్మెన్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మనకి 24/7 చాట్ సపోర్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది వాళ్ళ నుంచి. సో మీరు కనుక హోస్టింగ్ పర్చేస్ చేయాలంటే డిజిటల్ ఖమ్మం వెబ్సైట్లో నేను హోస్టింగ్ అనే ఆప్షన్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను 2 సర్వీస్ ప్రొవైడర్స్ని రికమెండ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వన్ హోస్టింగ్, సెకండ్ వన్ సైగ్రౌండ్. సో హోస్టింగ్ అనేది cPanel ఆప్షన్ ద్వారా పనిచేస్తుంది, అది కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సైగ్రౌండ్ అనేది సైట్ టూల్స్ అనే అడ్వాన్స్ ఆప్షన్ ద్వారా పనిచేయడం జరుగుతుందండి. సో ఇది ఏంటంటే మనకి హోస్టింగర్ కంటే అడ్వాన్స్ పర్ఫార్మెన్స్. సో సైగ్రౌండ్ అనేది కేవలం ఒక 3 to 4 స్టెప్స్లోనే మీ వెబ్సైట్ అనేది లైవ్లో రావడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేకాదని వీళ్ళు మనకి ఫ్రీ బ్యాకప్స్, ఫ్రీ SSL, ఫ్రీ CDN ఇటువంటి అడ్వాన్స్ ఆప్షన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీ వెబ్సైట్ అనేది 100% అప్ టైం ఉంటుంది, మీ వెబ్సైట్ అనేది చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది. అందుకని సైగ్రౌండ్ రికమెండ్ చేస్తున్నాను. సో ఇవి రెండు కూడా నా అఫిలియేట్ లింక్స్ అండి. సో మీరు ఈ లింక్స్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేసినట్టయితే కనుక కొంత కమిషన్ అనేది రావడం జరుగుతుంది, అది నాకు బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే హోస్టింగ్ అనేది పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ లింక్స్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేస్తే మీ నుంచి నాకు సపోర్ట్ అనేది అందడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయలేరు, బిగినర్ లెవెల్లో మీరు బ్లాగింగ్ చేయాలి అనుకుంటున్నారు, అటువంటి వాళ్ళ కోసం కూడా నేను ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అండి. డొమైన్ ప్లస్ హోస్టింగ్ రెండూ కలిపి 1200 రూపాయలకే ప్రొవైడ్ చేస్తున్నా. అంటే మీరు కేవలం 100 రూపాయల ఇన్వెస్ట్మెంట్తోనే మీరు 1 year వెబ్ హోస్టింగ్ మరియు డొమైన్ని పొందొచ్చు అనమాట. సో డొమైన్ అనేది గోడాన్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు పర్సనల్గా గోడాన్ నుంచి డొమైన్ పర్చేస్ చేయాలి అంటే 800 నుంచి 1000 రూపాయలు అవుతుందండి. హోస్టింగ్ అనేది 3600 రూపాయలు అవడం జరుగుతుంది సైగ్రౌండ్ హోస్టింగ్ అనేది. ఒకవేళ మీరు హోస్టింగర్ పర్చేస్ చేస్తే కనుక మీకు 2000 రూపాయలు హోస్టింగ్ అవుతుంది. సో అలా చూసుకున్నా సరే మీకు 3000 రూపాయల వరకు అవుతుంది అనమాట. సో 3000 రూపాయలు అనేది మీకు ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కేవలం 1200 రూపాయలకే మీకు హోస్టింగ్ ప్లస్ డొమైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో డైరెక్ట్గా ఇక్కడ నేను వాట్సాప్ అనేది లింక్ చేయడం జరిగింది కదా, ఈ వాట్సాప్ నుంచి మీరు మెసేజ్ చేసినట్టయితే కనుక నేను మీకు అవి ప్రొవైడ్ చేస్తాను. జాబ్ నోటిఫికేషన్ వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ మెనూస్ క్రియేట్ చేసుకోవడం కానీ కేటగిరీస్ క్రియేట్ చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా సింపుల్ అండి. మీరు ఏం చేయాలన్నా సరే ఫస్ట్ కస్టమైజ్లోకి రండి. కస్టమైజ్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ మీరు మెనూ అనేది క్రియేట్ చేసుకోవాలి, మెనూస్ అనే ఆప్షన్ ఉంది. విడ్జెట్స్ క్రియేట్ చేసుకోండి, విడ్జెట్స్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ మీరు సైడ్ బార్ లేదా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటే సైడ్ బార్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. బట్ ఈ వెబ్సైట్ మనకి సైడ్ బార్ అనేది అంత లుక్ రాదు కాబట్టి నేను ఈ వెబ్సైట్లో సైడ్ బార్ అనేది డిజబుల్ చేశాను అనమాట. ఒకవేళ మీరు కేటగిరీస్ అనేవి యాడ్ చేసుకోండి, ఇందాక మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది. మీ వెబ్సైట్ డాష్ బోర్డ్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో మనకి పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. పోస్ట్ మీద కర్సర్ ప్లేస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కేటగిరీస్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సో కేటగిరీస్ మీద క్లిక్ చేసి మీరు ఏదైతే కేటగిరీ నేమ్ పెట్టాలనుకున్నా ఆ కేటగిరీ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. దాని కింద యాడ్ న్యూ కేటగిరీ ఒక బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు కేటగిరీ క్రియేట్ అవుతుంది. సో మీరు ఏదైతే కేటగిరీ క్రియేట్ చేసుకున్నారో ఆ కేటగిరీ మీద మీ కర్సర్ ప్లేస్ చేసినట్టయితే కనుక ఆ కేటగిరీ యొక్క ఐడి అనేది మీకు కింద కనిపించడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ కేటగిరీ ఐడిని మీరు ఏదైతే వెబ్సైట్ డిజైన్ చేస్తున్నారో దాంట్లో మీరు లాగిన్ అయ్యి పర్టికులర్గా మీరు ఎక్కడైతే ఐడి ప్లేస్ చేయాలి అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు ఈ విధంగా
క్యాటలిస్ట్ ఐడి 248 మీ పర్టికులర్ ఐడిని మీరు ఇక్కడ ప్లేస్ చేసినట్టయితే కనుక ఆటోమేటిక్గా మీరు ఆ కేటగిరీలో ఎటువంటి పోస్ట్ పెట్టినా సరే ఇక్కడ హైలైట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీరు 10 పోస్ట్ పెట్టాలని 10 పోస్ట్ పెట్టచ్చు, 15, 20 మీకు నచ్చిన విధంగా ఆ పోస్ట్ యొక్క లెంత్ని పెంచుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా బటన్స్ అనేవి యాడ్ చేసుకోవాలనుకుంటే కనుక లైక్ జాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ ఆన్ ఫేస్బుక్ కానీ ఈ విధంగా మనం ఏమైనా ఎక్స్ట్రా ఐకాన్స్ యాడ్ చేసుకుంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదా, దీన్ని మీరేం చేయాలంటే కనుక ఇక్కడ మీకు రైట్ క్లిక్ ఇచ్చి డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు 1 by 1 రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఒకదాని కింద ఒకటి వచ్చిందండి. మీకు ఈ విధంగా కాకుండా సైడ్ బై సైడ్ రావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకున్నారో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. యాడ్ సెక్షన్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ ఇక్కడ మేము ప్లస్ బటన్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎన్ని ప్లేస్ చేయాలని 4, సో 4 మీద సెలెక్ట్ చేయండి. సో మనకి 4 అనేది రావడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఏదైతే ప్లేస్ చేయాలనుకో దాన్ని ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ ఇలా బ్లూ లైన్ వస్తుంది, దాంట్లో డ్రాప్ చేయండి. అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, ఈ సెక్షన్ మనకు అవసరం లేదు కాబట్టి మీరు ఈ సెక్షన్ని డిలీట్ చేసి సింపుల్గా ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్. సో మీ ఏ సెక్షన్ ఎడిట్ చేసుకోవాలంటే ఆ సెక్షన్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అగైన్ మళ్ళీ డూప్లికేట్, అగైన్ డూప్లికేట్. సో మనకి వీటిని సైడ్ని ప్లేస్ చేయాలి కాబట్టి డ్రాగ్ అండ్ డ్రాప్, అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్. సో చూసారు కదా. సో ఈ విధంగా మీకు నచ్చిన విధంగా ఎలిమెంటర్ యూస్ చేసి పేజ్ అంతా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇంకా మీరు చూసినట్టయితే కనుక అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ప్రైవసీ పాలసీ అవన్నీ కూడా నేను పేజెస్ అని ప్రొవైడ్ చేశాను. సో దీంట్లో మీరు డేటా అనేది పెట్టాలనుకుంటే నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ చేయడం జరిగింది. సో అబౌట్ అస్ అంటే మీ వెబ్సైట్ అనేది ఏంటి, మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు దాన్ని ఇక్కడ మీరు ప్లేస్ చేయొచ్చు. కాంటాక్ట్ అస్ అంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అనుకుంటే మీ మెయిల్ ఐడి అవన్నీ కూడా మీరు దీంట్లో ప్రొవైడ్ చేయొచ్చు, లేదా కాంటాక్ట్ ఫామ్ని కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు. టర్మ్స్ అంటే కనుక మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి మనకి ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో డైరెక్ట్గా ఫ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ టర్మ్స్ అండ్ కండిషన్ జనరేటర్ ఫర్ ఫ్రీ అనేసి కొట్టినైతే మీకు చాలా వెబ్సైట్స్ ఉంటాయి. దాంట్లో మీ వెబ్సైట్ డీటెయిల్స్ అన్ని కూడా లింక్స్ ప్లేస్ చేస్తే ఒక ఫార్మాట్ వాళ్ళు క్రియేట్ చేస్తే దాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే సరిపోతుంది. సో డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలని కూడా నేను ప్రీవియస్గా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ నా ఛానల్లో పర్టికులర్గా ఏదైనా టాపిక్ గురించి మీరు సెర్చ్ చేయాలి అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ చేయాలి. ప్రైవసీ అనేది టైప్ చేసిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. సో సింపుల్గా మీరు ఈ వీడియో ఓపెన్ చేసి అది ఎలా జనరేట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి దాన్ని జనరేట్ చేసుకొని మీ పర్టికులర్ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజెస్లో మీరు ఏవైతే పేజెస్ అనేవి క్రియేట్ చేసుకున్నారో ఆ పేజెస్లో ప్రైవసీ పాలసీ అనేది పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు కొత్త పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలంటే మనకి పేజెస్లో యాడ్ న్యూ అని ఆప్షన్ ఉంది. యాడ్ న్యూ మీద క్లిక్ చేసి ఇందాక మనం ఏ విధంగా అయితే పేజెస్ని క్రియేట్ చేసుకున్నాం వాటిని క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ పేజెస్ని కూడా మనం నేమ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది కూడా నేను స్టార్టింగ్లో చూపించడం జరిగింది. హాల్ టికెట్ డౌన్లోడ్ అని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకొని మీ వర్డ్ప్రెస్ వెబ్సైట్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఒక నోటిఫికేషన్ రిలేటెడ్గా వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మనకి ఈ వెబ్సైట్కి ఎంత ట్రాఫిక్ వస్తుందని కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. అయితే నేను ఈ sarkarinaukri.com అనే వెబ్సైట్ యొక్క లింక్ని కాపీ చేశాను. గూగుల్లో వెబ్సైట్ వర్త్ అని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వర్త్ ఆఫ్ వెబ్ అనేసి ఒక వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ వెబ్సైట్లో ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏదైతే వెబ్సైట్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ లింక్ ప్లేస్ చేసి అనలైజ్ మీద క్లిక్ చేయండి. అనలైజ్ మీద క్లిక్ చేయగానే ఆ వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే రెవెన్యూ ఎంత వస్తుంది ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్క్రోల్ ఆన్ చేస్తున్నాను. సో పర్ డే వీళ్ళు $40 అనేవి ఆ వెబ్సైట్ వచ్చే ట్రాఫిక్ మీద ఎర్న్ చేస్తున్నారండి. పర్ మంత్ $1,200 ఎర్న్ చేయడం జరుగుతుంది. సో ఈజీగా ఈ వెబ్సైట్ వాళ్ళు ప్రతి నెల 70,000 నుంచి 80,000 ఎర్న్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఈ వెబ్సైట్ అనేది ఎంత ఓల్డ్ అనేది కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో గూగుల్లో మీరు whois.domaitos.com అని ఈ వెబ్సైట్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఏదైతే వెబ్సైట్ గురించి చెక్ చేయాలనుకున్నామో దాని యొక్క URLని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఆ వెబ్సైట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది, దాన్ని మళ్ళీ ఎప్పుడు అప్డేట్ చేశారు, అలా మనకి క్లియర్గా డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. సో కొంచెం మీరు స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది కదా, సో డేట్స్ అని. సో ఈ వెబ్సైట్ అనేది స్టార్ట్ చేసి కేవలం 1 year కూడా కాలేదండి. 1 yearలోని వీళ్ళు 80,000 నుంచి 90,000 మనీ అనేది ఎర్న్ చేస్తున్నారు అనమాట. సో మీరు కూడా ఇలాగ జాబ్ రిలేటెడ్గా వెబ్సైట్ని మెయింటైన్ చేస్తూ, అంటే నోటిఫికేషన్ రిలేటెడ్ కేవలం జాబ్స్ అనే కదండి, గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా 10th క్లాస్ నోటిఫికేషన్స్ అవ్వచ్చు, ఇలా స్టేట్ వైజ్గా వచ్చే నోటిఫికేషన్స్ అవ్వచ్చు, లేదా ఆర్మీ జాబ్స్ నోటిఫికేషన్ అవ్వచ్చు, ఇలా ఎవ్రీథింగ్ ఎటువంటి నోటిఫికేషన్ అయినా సరే మీరు దీంట్లో అప్డేట్ చేస్తూ మెయింటైన్ చేసినట్టయితే కనుక మీకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చి మీరు మంచి రెవెన్యూ ఎర్న్ చేసుకోవడానికి ఇది బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అందుకనేసి నేను ఈ వీడియో అనేది ఇంత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని వస్తే మీరు లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.